రైతు సోదరులందరికీ కూడా నమస్కారం అండి. మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఈరోజు మనం రావడం అయితే ఏనుకూరు మండలం జన్నారం గ్రామ పంచాయతీ జన్నారం అనే ఊరు రావడం జరిగింది. రైతు పేరు వచ్చైతే దొడ్ల మదార్ గారు. ఈ శరణ్య 151 అనే లౌక్య సీడ్స్ వారు వెరైటీ వేశారు. చూడొచ్చండి మీరు తోట కూడా. నేను చెప్పేదానికంటే రైతు మాటల్లో మీరు ఒకసారి వినండి అండి. అన్న ఎట్లుందన్న వెరైటీ మీకు శరణ్య 151? వెరైటీ బాగుందన్న. 3 years నుంచి తెచ్చి విత్తనాల కంటే ఈ విత్తనాలు చాలా బెస్ట్ అన్న. ఓకేనా? ఇవి కాయ పొడుగు కానీ ఏదైనా కానీ తేడా లేదు. కలర్లో మట్టుకు నెంబర్ 1 కలర్ ఉంది. చెట్టు మొదటిది కింద నుంచి చివరి వరకు కూడా కాపు మంచిగా సెట్ అవుతుంది. నల్లి నుంచి తట్టుకోగలుగుతుంది. మంచి పూతలు, అధిక పూతలు, పండు పూతలు అనేవి ఉండవు. ముడత లేదు, గుబ్బం అనేది లేదు. ఎక్కడ చూసినా కానీ చేను మొత్తం మంచిగా ఎదుగుదల బాగుంది. కాపు వరకు బాగున్నది. ఇది ఏ రైతైనా పెట్టుకోవడానికి అయితే పెట్టుకోదగ్గ విత్తనం. గ్రేస్ ఖమ్మం గ్రేస్ వారి కొట్టు దగ్గర తీసుకొచ్చాము. కాలవట్టును ఉంటుంది ఆ కొట్టు, సంప్రదించగలరు మీరు. ఓకే, థ్యాంక్ యూ అన్న. విన్నారు కండి రైతు సోదరులందరూ కూడా. రైతు మాటల్లో విన్నారు మీరు. అన్న ఏమంటున్నారంటే గుబ్బ నల్లి వైరస్ కూడా లేదండి, నాకు మంచిగా అనిపించింది. గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం నాకు మేలైన విత్తనం నాకు అన్న ఇచ్చారని చెప్తున్నారు. ఇది శరణ్య 151 లౌక్య సీడ్స్ వారిది. ఇదే కాకుండా శక్తి 93 మన కీర్తన 233 కూడా పెట్టానన్న. అన్ని 3 రకాలు కూడా మీ దగ్గర తెచ్చినాయి మంచిగా అని చెప్తున్నారు. మొత్తం 4 ఎకరాలు తోడేశారు. ఇంచుమించు నాకు తెచ్చినంత వరకు అయితే దిగుబడి కూడా ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు ఖచ్చితంగా తీయగలుగుతున్నారు అన్న. ఈరోజు నిజంగా ఇది దేవుని దయ. రైతుల సహకారంతో మనం ముందుకెళ్తున్నాం. ఇంకా మనం యూట్యూబ్లో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అనేక వీడియోలు ఉంటాయి. ముఖ్యంగా రైతుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. మంచి పంట పండించినందుకు రైతు సోదరులందరికీ కూడా నమస్కారం అండి. ఓకే, థ్యాంక్ యూ.